వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేదికను అలంకరించిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు, మన ఆర్మీల్ రాధాకృష్ణ గారు మీ అందరికీ పరిచయమే. వారికి అలాగే ఇవాళ మన స్టాఫ్, మన వర్కర్స్, మన ఆంధ్ర స్టూడెంట్స్ తరఫున మీరందరూ కూడా ఈవేళ నేను మీ అందరికీ చెప్పాను. గత 5 సంవత్సరాల క్రితమే ఇక్కడే మాట్లాడాను, ఇదే విషయం మాట్లాడాను. ఇలాగే జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్పాను. మన రాష్ట్ర పరిస్థితి ఇలాగ అవుతుంది అని కూడా ఆ రోజు చెప్పాను. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్ గా తెలుసు. మాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో మాకు 8 సంవత్సరాలు జూనియర్. ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్ గా ముందుకెళ్లే స్కూల్ అది. అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతనే. అతను 3 సార్లు తీసి ఇచ్చారు. ఇతనికి 3 సార్లు తీసి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు వెళ్లి బతిమాలి ఆయన మళ్ళీ క్లాసులు ఇచ్చారు. తర్వాత 10వ క్లాస్ కూడా బయట రాయించారు, స్కూల్లో రాయలేదు. ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు. అప్పుడే చెప్పాను 5 సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని. తండ్రి అతని ఎలక్షన్ల కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను 2 కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరికి చెప్పారు, ఏంటంటే ఈయన ఎలక్షన్కి వస్తున్నాడు 2 కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు. మెయిన్ రోడ్డు మీద ఉంది. అలాంటి వ్యక్తి ఈవేళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి. ఒక 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తారు. అంటే ఒక పెద్ద ఇండస్ట్రీలో ఇంకో తీసుకునేది కాదు, ఒక సంస్థల్ని పాడు చేసి ఆ సంస్థల ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు, సంస్థల నుంచి. ఈవేళ 5 సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే ఒక్క ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా. శ్రీకాకుళం నుంచి తీసుకోండి, మెడ్రాస్ దాకా చూడండి, ఒక్క ఇండస్ట్రీ లేదు. వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఈవేళ ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. లైసెన్సులు కూడా వచ్చింది, స్థలాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దానందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయట పెట్టుకుంటాం జరిగింది. పెట్టిన సంస్థను కూడా ముంచేసాడు మన కర్నూలులో, మన రాయలసీమలో, చిత్తూరులో 900 మందో 1000 మందో ఉద్యోగస్తుల్ని ఖాళీ. ఆ సంస్థ కూడా ఈవేళ హైదరాబాద్ లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. మీ అందరికి తెలుసు కదా, అది పేపర్లో కూడా వస్తుంది. ఇంతమంది అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు అంతమంది సంస్థ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలో లేకుండా బయటకు పోయారు. అసలే మన పిల్లల భవిష్యత్తు ఏం చేయాలా అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలో పడిపోయాం. తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడిపోయారు. బాగా చదివించుకుంటున్నాం. ఈవేళ చూడండి, మనం ప్రతిదీ అక్కర్లేదు మనకి. మన ఆంధ్ర షుగర్స్ లోనే 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. నేను అనేది ఒక జిఎంలు ఏ జిఎంలు లెవెల్ కాదు, ఫిట్టర్ లెవెల్ నుంచి. ఫిట్టర్ లెవెల్లో వాళ్ళ పిల్లలు ఇంకా ఒక మెట్టు ఎక్కారు, వాళ్ళు ఇంకా ఒక మెట్టు ఎక్కారు. అలాగే జిఎం లెవెల్ వాళ్ళ మెట్టు ఇంకా పైకి వెళ్ళారు, బయట స్థానాల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరినీ చూడండి. ఈ 40 సంవత్సరాల్లో మన సంస్థ నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు చూడండి ఎలాగ డెవలప్ అయ్యారు. అలాగా ఇండస్ట్రీ ఉంటే ఎంతమంది బయటకు వెళ్తారు, ఎంతమంది బాగుపడతారు. అలాంటిది ఈవేళ ఒక్క ఇండస్ట్రీ లేకుండా ఉన్న ఇండస్ట్రీని కూడా మూసుకుంటా వచ్చేసారు. మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే పరిస్థితి ఈవేళ ఎలా ఉందంటే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన డేటా తీసుకోండి, ఆ పర్సనల్ డేటా ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కడు మర్డర్ కేసు, రేప్ కేసు, లేకపోతే భూముల ఆక్యుపేషన్, అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకే ఈవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, వీరందరూ స్టేట్ కోసం పునాదులు వేసుకుంటే వెళ్ళారు. ఈయనేమో స్టేట్ కోసం, ప్రజల కోసం వేసిన పునాదులన్నీ పీక్కుంటూ వచ్చారు. ఈ 5 సంవత్సరాలు చేసిన పని అంతా అదే. తర్వాత ఏ సంస్థ తీసుకోండి, రెవెన్యూ సంస్థ అయితే ఆ సంస్థ నాశనం అయిపోయింది. ఆర్టీఓకి తెలియదు ఏం చేయాలో, ఎంఆర్ఓకి తెలియదు ఏం చేయాలో. ఈవేళ పరిస్థితి అలాగొచ్చింది. మన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఈవేళ టీవీ ఆన్ చేస్తుంటే అదే చెప్తున్నారు, 24 గంటలు అదే. కాబట్టి టీవీ ఆన్ చేసి చూడండి. క్లారిటీ. ఎవరి చిన్న వ్యక్తి కూడా, ఆసాము కూడా అతని ప్రాపర్టీ మీద అతనికి హక్కు లేకుండా చేస్తున్నారు. అంతా మొత్తం గవర్నమెంట్ హోల్డ్. పైగా దాని ఇన్ఛార్జ్ ఎవరు అంటే పొలిటికల్ గా నామినేట్ చేసే వ్యక్తే ఇన్ఛార్జ్ అంట.
అంటే నేను ఏ పని ఎవరి పని చెప్తే ఆడు ఆస్తి నాకు అయిపోతుంది. ఎవరికైతే లిటిగేషన్ పెట్టారో అది ఈజీగా లిటిగేషన్ లో పెట్టేయచ్చు. ఎవరికి సొంత ఆస్తి అన్నది భయంగా ఉంటారు. వాళ్ళు ఈవేళ వారు కావాల్సింది లోన్లు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి లోన్లు కావాలి, ఆస్తుల మీద తెచ్చుకుంటారు, అపార్ట్మెంట్ల మీద తెచ్చుకుంటారు. అపార్ట్మెంట్ల మీద కొత్త అపార్ట్మెంట్లు ఇవ్వాలంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకుంటే కానీ కొత్త అపార్ట్మెంట్ తీసుకోలేము. కానీ అలాంటి పద్ధతి ఈవేళ మారిపోయింది. ఈవేళ బ్యాంక్ వెళ్ళాలంటే మన మీద ఆస్తి లేదు, అది రిజిస్ట్రేషన్ లోని గవర్నమెంట్ పేరు వెళ్తుంది. అక్కడి నుంచి ఆళ్ళు క్లియరెన్స్ ఇస్తే కానీ మన ఆస్తి మీద మనం లోన్ తెచ్చుకోలేము. బ్యాంక్కి వెళ్తే మాత్రం ఇది మీ డాక్యుమెంటేషన్ పనిచేయదు అంటున్నారు. స్టార్ట్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాం? మన అపార్ట్మెంట్ లో లేకపోతే చిన్న చిన్న ఆస్తులు కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటాం? అమ్మేవాడు ఎలా అమ్ముతాడు, కొనేవాడు ఎలా కొంటాడు? మీరందరూ బాగా ఆలోచించుకోండి. ఒక చిన్నడికి పెద్దవాడికి సమస్య కాదు ఇది, ప్రతి ఒక్కరికి ఇది సమస్య. అంచేత మీరందరూ బాగా ఆలోచించుకుని ఈవేళ నేను కొవ్వూరులో ఇక్కడ తిరుగుతున్నది కానీ కొవ్వూరులో తిరుగుతున్నా, అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈవేళ అక్కడ ప్రజలు కూడా చాలా ప్రతి పెద్ద గ్రూప్ లో కాకుండా ఇలా గ్రూప్ మీటింగ్లు వేసుకుంటా నేను మాట్లాడుకుంటే వెళ్తున్నా. కారణం ఏంటంటే సమస్య చాలా సీరియస్ ఇది, ప్రతి ఒక్కరికి సమస్య ఇది. ఈవేళ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన గురించి అయితే ఇంకా 10 ఏళ్ళు చేస్తాం అయిపోతుంది. కానీ మన పిల్లల భవిష్యత్తు ఈవేళ ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు రావాలి ఈ 5 ఏళ్ళు. గవర్నమెంట్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే 20 లక్షల ఉద్యోగాలు రావాలి, సంవత్సరానికి 2 లక్షలు రావాలి. అలాంటి 2 లక్షలు ఈవేళ 5 సంవత్సరాలు అంటే 10 లక్షలు.